సినీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గడిచిన 4 రోజులుగా ఫిష్ వెంకట్ పరిస్థితి కొద్దిగా క్షీణిస్తుందని, వెంటనే కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కిడ్నీ మార్పిడి అధిక ఖర్చుతో కూడుకున్నది కావడంతో అతని ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. దాతలు ముందుకొచ్చి ఫిష్ వెంకట్ను ఆదుకోవాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ పెద్దలు, దాతలు ముందుకు రావాలని, ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి వరకు తెలియజేయాలని ఫిష్ వెంకట్ కూతురు శ్రవంతి కోరుతున్నారు. డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉంది గత 4 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మరీ చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్. ఎట్లా అంటే ఇప్పుడు 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయినాయండి. కిడ్నీ కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నారు. కిడ్నీ కోసం కావాలి, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి న్యూస్. ఇప్పుడు ఆర్బిఎం హాస్పిటల్లో ఉన్నామండి, ఇక్కడ బోడుప్పల్లో. మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది, కొంచెం హెల్ప్ కావాలండి మాకు. ఇప్పటి వరకు 2 lakhs అయ్యింది హాస్పిటల్లో. ఎక్కడి నుంచి కూడా ఎలాంటి హెల్ప్ రావట్లేదు. ఇంకా రోషన్ అన్న చేసిన దగ్గర నుంచి కొంచెం ఓకే, బట్ అది ఓన్లీ మెడిసిన్ వరకే అవుతుంది. కానీ కిడ్నీ కావాలి మాకు. మెయిన్ కిడ్నీ వేస్తేనే డాడీ బ్రతుకుతారని చెప్తున్నారు అనమాట. ఆ కిడ్నీ కోసం కొంచెం చూడండి, ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు వచ్చి ఇవ్వండి జర. వెంకట్ మా అన్నయ్య, నేను వాళ్ళ సిస్టర్ని. కానీ ఆయన పరిస్థితి మేము ఇంతలా దిగజారిపోతుంది అనుకోలేదు. పాపం చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఆయన ఏమి చెప్తున్నాం కదా, ఆయన పరిస్థితి గంటకి నిమిషానికి ఏమవుతుందని మాకు భయంగా ఉంది. కానీ మేము ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్నో వీడియోస్ పెట్టాం, కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. అది మా బాధ. మేము ఇప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే ఏమవుతుందో అన్నంత భయంతో అట్లా పిలికిలి పట్టుకొని ఉన్నాము. దాతలు వచ్చి మాకు ఏదైనా చేశారు సహాయం అని ఎదురు చూస్తున్నాము. ఆయన మళ్ళీ ఎలా ఉన్నాడో ముందట్లెక్క అట్లా లేచి రావాలని ఆయన కోరుకుంటున్నాం. ఆయన మంచిగా రావాలని కోరుకుంటున్నాం. మేము ఎవరైనా మాకు సాయం చేయాలి.